ఇవాళ మనము 7వ తరగతి పల్లె అందాలు ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుందాం. కింది ప్రశ్నలకు 5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, కవి అంగడిని బహుళ వస్తు ప్రధానం అన్నాడు కదా, మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి. జవాబు, అవును, మా ఊరి అంగడి కూడా కవి చెప్పినట్టే ఉంటుంది. అక్కడ పండ్లు, కూరగాయలు, దుస్తులు, ఆట బొమ్మలు అమ్ముతారు. చాలా మంది అక్కడకు వస్తారు. చాలా రద్దీగా ఉంటుంది. అమ్మేవారు పెద్దగా పిలుస్తూ వస్తువులు అమ్ముతారు. మా ఊరి అంగడి ఎప్పుడూ సందడిగా ఆనందంగా ఉంటుంది. రెండవ ప్రశ్న, గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరి వల్ల ఊరి వాళ్ళకేం లాభం కలుగుతుంది? జవాబు, గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా రైతులు, కమ్ములు, మంగళీలు, కూలీలు, వడ్లు కూడా ఉంటారు. రైతులు పంటలు పండిస్తారు. కమ్ములు ఇనుప పనులు చేస్తారు. మంగళీలు శుభకార్యాల్లో సహాయం చేస్తారు. వడ్లు ఇల్లు కడుగుతారు. ఇలా అందరూ కలిసి గ్రామ జీవనాన్ని సుఖంగా ఉంచుతారు. మూడవ ప్రశ్న, ఆదర్శ గ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? జవాబు, ఆదర్శ గ్రామం శుభ్రంగా, పచ్చగా ఉండాలి. అందులో ఉన్న వాళ్ళు ప్రేమగా, ఐక్యంగా జీవించాలి. ప్రతి ఇంటికి నీరు, విద్యుత్, విద్య సౌకర్యాలు ఉండాలి. రోడ్లు బాగుగా ఉండి చెత్త ఎక్కడా ఉండకూడదు. అందరూ కలిసి గ్రామాన్ని అందంగా ఉంచాలి. నాలుగవ ప్రశ్న, ఊరుకు చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది? జవాబు, ఊరికి చెరువుకి చాలా ముద్దయిన బంధం ఉంది. చెరువు వల్ల ఊరికి నీరు, పంటలు, జీవం లభిస్తాయి. అక్కడ పిల్లలు ఆడుతారు, జంతువులు నీరు తాగుతాయి. చెరువు ఊరి అందాన్ని, ఆనందాన్ని పెంచుతుంది. అందుకే చెరువు ఊరికి ప్రాణం లాంటిది. కింది ప్రశ్నకు 10 వాక్యాలలో జవాబు రాయండి. ప్రశ్న, ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంత మాటల్లో రాయండి. జవాబు, ఊరికి అందాన్నిచ్చేవి చెట్లు, పొలాలు, చెరువులు, పూల తోటలు, పక్షులు. పొలాల్లో పచ్చగా పంటలు ఊరికి అందాన్ని పెంచుతాయి. చెరువుల్లో నీరు మెరిసి ఊరికి జీవం వస్తుంది. పూల సువాసన, పక్షుల కిలకిల ఊరిని ఆనందంగా ఉంచుతాయి. శుభ్రమైన గాలి, ప్రకృతి సౌందర్యం పల్లెకు మాధుర్యం ఇస్తాయి. మునపటిలా ఇప్పుడు చాలా చోట్ల ఇవి తగ్గిపోయాయి. చెట్లు నరికివేయడం, చెరువులు ఎండిపోవడం జరుగుతోంది. పెంకుటిల్లు, డాబా ఇల్లు బదులు అపార్ట్మెంట్ సంస్కృతి అక్కడక్కడ ఎక్కువగా కనిపిస్తున్నది. పచ్చని చెట్లు, నీడనిచ్చే చెట్లు కూడా ఇప్పుడు గ్రామాలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఇది నా అభిప్రాయాలు. ధన్యవాదాలు.